ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలోని సుందర ప్రశాంత క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం హోషంగాబాద్. భక్తులకు కావలసిన మానసిక ప్రశాంతతనిచ్చే ఈ దివ్యక్షేత్రం పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. నర్మదా పూర్గా పేర్కాంచిన ఈ క్షేత్రం నర్మదా నదీమ తల్లి పాదస్పర్శతో పునీతమైంది. అణువణువు ఆధ్యాత్మికతను పెంచే ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఇటార్సీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. వివిధ దేవీదేవతల లీలలతో పునీతమైన హోషంగాబాద్ దివ్యక్షేత్ర వైభవం ఏంటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? ఓం నర్మదామాతాయే నమః. ఓం శివపుత్రికాయే నమః. ఓం పాపనాశినే నమః. ఓం కరుణామాయినే నమః అంటూ నర్మదా నదీమ తల్లి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం హోషంగాబాద్. పవిత్ర నర్మదా నదీమ తల్లి పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం నర్మదా నదీమ తల్లి లీలా విశేషాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాలతో శోభిల్లే హోషంగా దివ్యక్షేత్ర శోభ నర్మదా నదీమ తల్లి పాదస్పర్శతో పదింతలయ్యింది. కరుణామయి నర్మదా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ఒకప్పుడు నర్మదాపూర్గా విఖ్యాతి చెందింది. అనంతరంతర కాలంలో ఈ దివ్యక్షేత్రం హోషంగాబాద్గా ఖ్యాతికెక్కింది. ఇప్పటికీ భక్తులచే నర్మదాపూర్గా పిలువబడుతున్న ఈ దివ్యక్షేత్రం ప్రాచీన నగరం రణడాల్ నుంచి 6 మైళ్ల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటార్సీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ముంబాయి ఢిల్లీ మార్గంలో ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఓ అద్భుతమైన అనుభూతిని మిగిల్చే ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని మిగులుస్తుంది. ఎత్తైన వృక్షాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. ఒకప్పుడు నర్మదాపూర్గా ఖ్యాతిగాంచిన ఈ దివ్యక్షేత్రం నర్మదా నదీమ తల్లి పాదస్పర్శతో మహిమాన్వితమైంది. పచ్చని ప్రకృతి రమణీయతతో శోభిల్లే ఈ క్షేత్రంలో నర్మదా నదీమ తల్లి ఒక పక్క పరవళ్లు తొక్కుతూ ఉంటే మరో పక్క వివిధ దేవీదేవతల ఆలయాలు భక్తులలో ఆధ్యాత్మిక చింతనను పెంచుతాయి. హోషంగాబాద్కు చేరుకున్న భక్తులు ముందుగా నర్మదా ఘాట్కు చేరుకుని స్నానాధికాలు చేస్తారు. ఇక్కడ స్నానం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని వారి నమ్మకం. ఆ విశేషాలేమిటో వీక్షిద్దామా? హోషంగాబాదును చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ నర్మదా నదీమ తల్లి తీరంలో ఉన్న నర్మదా ఘాట్కు చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందాల నడుమ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ఈ ఘాట్ నిరంతరం భక్తులతో రద్దీగా ఉంటుంది. అనుక్షణం ఇక్కడ ఈ ఘాట్లో భగవన్నామస్మరణం తప్ప మరోటి వినిపించదు. పరమ పావని నర్మదా నదీమ తల్లి స్పర్శతో ఈ ఘాట్ పవిత్రత నొందింది. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతతకు వేదికగా ఉన్న నర్మదా ఘాట్లో విధిగా ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా నర్మదా నదిలోకి దిగి భక్తులు ఓం నర్మదామాతాయే నమః అంటూ స్నానాధికాలు చేస్తారు. అలాగే ఇక్కడ నర్మదా ఘాట్లో ఉన్న మెట్లను ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు నిర్మించారని
చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ నర్మదా నది చుట్టూ భక్తులకు అనేక ఘాట్లు దర్శనమిస్తాయి. ఈ ఘాట్లలో ముఖ్యమైనది సేఠానీ ఘాట్. ఇలాంటి ఘాట్ భారతదేశంలో మరెక్కడా లేదని చెప్తారు. నర్మదా నదీమ తల్లి శివపుత్రిక. శివుని స్వేదం నుంచి పుట్టి ఈ భూమిని పునీతం చేస్తున్న కరుణామయి. నర్మదలో స్నానాలు చేసే భక్తుల పాపాలన్నీ పోయేట్టు శంకరుడు నుంచి వరం పొందిన నర్మదా నదీమ తల్లిని ఇక్కడ భక్తులు మనసా వాచా కొలుస్తారు. అలాగే నర్మదా నదీమ తల్లి పుట్టుకకు కారణమైన శివుడు సదా ఇక్కడున్న ఘాట్లలో భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. ఒక ప్రక్క నర్మదా నదీ ప్రవాహం, మరో ప్రక్క శివపూజలు. ఇవన్నీ కలిసి ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపిస్తాయి. నర్మదా నదిలో స్నానాధికాలు చేసేవారి పాపాలన్నీ పోవడమే కాదు, వారి వారి అభీష్టాలన్నీ సిద్ధిస్తాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే భక్తులు హోషంగాబాద్ క్షేత్రానికి చేరుకోగానే నర్మదా నదీమ తల్లిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. హోషంగాబాద్ దివ్యక్షేత్రం నర్మదా నదీమ తల్లి లీలలతో మహిమాన్వితమైనది. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఇక్కడికి స్వయంగా విచ్చేసి ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా అభివర్ణించారు. అలాగే ఇక్కడ స్నానాధికాలు చేసి పూజలు చేస్తే భక్తుల అభీష్టాలన్నీ నెరవేరుతాయని చెబుతారు. నర్మదా ఘాట్కు చేరుకున్న భక్తులు అనంతరం ఇక్కడ ఉన్న నర్మదామాత మందిరానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. నర్మదా నదీమ తల్లిని రేవా అని కూడా పిలవటం జరుగుతుంది. విశిష్ట దినాలలో నర్మదా నదిలో స్నానాలు చేస్తే అత్యంత ఫలదాయకమని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఋషి పంచమి దినాలలో ఇక్కడ 21 లేదా 58 లేదా 108 వేప పుల్లలతో దంతధావనం చేసుకుని నర్మదలో స్నానం చేసి నర్మదా నదీమ తల్లికి శివునికి పూజలు చేస్తే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే మహిళా భక్తులు ఆయా పర్వదినాలలో దంతధావనం చేసుకుని నర్మదా నదీమ తల్లిని పరమేశ్వరుని మనసా వాచా సేవిస్తారు. అలాగే ఆయా దినాలలో నర్మదా నదీమ తల్లికి ఇచ్చే సంధ్యాహారతి కూడా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నర్మదా ఘాట్లో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న నర్మదామాత మందిరానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా ఉన్న నర్మదామాత మందిరంలో నర్మదామాత దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తల్లి జగజ్జనని మా అభీష్టాలు నెరవేర్చు తల్లి అంటూ చేతులు జోడిస్తారు. जीवन सागर जो कहीं भटकाए अगर जप कर लो जप कर लो जप कर लो नर्मदे हर 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 जप कर लो जप कर लो. మరణం లేని తల్లి భక్తులకు పుణ్యఫలాలను అందించేది నర్మదా నదీమ తల్లి అని మార్కండేయ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. అలాంటి మహామహిమాన్వితమైన నర్మదా నదీమ తల్లి మందిరంలో ఉన్న నర్మదామాత విగ్రహం 11 భాగాలుగా విభజించబడిందని చెబుతారు. ఇక్కడ ఈ క్షేత్రంలో నర్మదా నదీమ తల్లి విగ్రహ రూపంలోనూ నది రూపంలోనూ దర్శనమివ్వడం జరుగుతోంది. ఈ ఆలయంలో ఉన్న ఇంత అందమైన విగ్రహం మరెక్కడా లేదని చెప్తారు. నర్మదా నదీమ తల్లికి నర్మద, త్రికూట, దక్షిణ గంగ, మహతి, సూన్స, కృప, మందాకిని, రేవ, విపాప, విపాష, విమల, గర్భ, భంజన, వాయువాహిని అనే పేర్లున్నాయి. వివిధ క్షేత్రాల్లో
ఆయా పేర్లతో నర్మదా నదీమ తల్లి భక్తుల చేత పిలువబడుతోంది. నర్మదా నదీమ తల్లి శివపుత్రిక. శివుని స్వేదం నుంచి పుట్టి భూమిని పునీతం చేస్తున్న కరుణామయి. భక్తుల కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంలా విరాజిల్లుతోన్న దివ్యమాత. అలాంటి మాతను ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆధ్యాత్మికతను తలపింపచేసే ఈ క్షేత్రంలో నిత్యము భక్తి గీతాలు పూజలతో అలరారుతూ ఉంటాయి. నర్మదా నదీమ తల్లి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజాధికాలు చేసి తరిస్తారు. అలాగే సంధ్యాకాలంలో నర్మదా నదీమ తల్లి మందిరం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ఇక్కడ రోజు భక్తులు చేసే సంధ్యావందనం కూడా భక్తులలో అమ్మవారి పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. సత్పురా శ్రేణులలో ప్రకృతి అందాలతో అలరారుతున్న మరో దివ్యక్షేత్రం పచ్మడి. పర్యాటకులకు ఈ క్షేత్రం ఓ కనువిందు చేస్తుంది. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలో ఉన్న 5 గుహలలో వనవాస కాలంలో పాండవులు ఇక్కడే నివసించినట్లు చెబుతారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. నర్మదామాత మందిరంలో నర్మదామాతను దర్శించుకున్న భక్తులు అనంతరం పచ్మడి క్షేత్రాన్ని చేరుకుంటారు. ఓ పెద్ద శివధామంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ప్రకృతి అందాల నడుమ ఉండి భక్తులకు అద్భుతమైన అనుభూతులను మిగులుస్తుంది. సత్పురా పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ దివ్యక్షేత్రం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఎక్కడ చూసినా విశాలమైన వృక్షాలు, ఎత్తైన కొండలు, జలపాతాలు దర్శనమిచ్చి భక్తులను మరో లోకాలకు తీసుకుని వెళ్తాయి. మధ్యప్రదేశ్ కాశ్మీర్గా చెప్పబడుతున్న ఈ పచ్మడి దివ్యక్షేత్రం హోషంగాబాద్ దివ్యక్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు హాయిని గొల్పుతాయి. ఇక్కడ ఈ క్షేత్రంలో 28 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉండదు. అలాగే ఈ క్షేత్రంలో చలి ఎక్కువ. అత్యంత సుందరమైన ఈ దివ్యక్షేత్రం యుగయుగాలుగా ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. 1862లో కెప్టెన్ ఫార్సిత్ ఇక్కడ ఈ క్షేత్రాన్ని సందర్శించి మంత్రముగ్ధుడయ్యాడట. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ దివ్యక్షేత్రంలో 5 గుహలున్నాయని, ఆ కారణంగానే ఈ క్షేత్రానికి పచ్మడి అని పేరు వచ్చినట్లు చెప్తారు. అలాగే పాండవులు వనవాస కాలంలో ఇక్కడ ఈ గుహలలో నివసించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే మధ్యప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుంచి పచ్మడి క్షేత్రానికి బస్సులు అందుబాటులో ఉన్నాయి. పచ్మడి దివ్యక్షేత్రం పరమశివుని లీలలకు వేదికగా నిలిచిన క్షేత్రంగా చెబుతారు. ఇక్కడున్న బడే మహాదేవుని మందిరం అత్యంత పురాతనమైనదిగా కూడా చెబుతారు. భస్మాసురుడి నుంచి తప్పించుకోవడానికి పరమశివుడు ఇక్కడ ఉన్న గుహలో దాక్కున్నాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. శివుని లీలా విశేషాలతో పునీతమైన బడే మహాదేవుని మందిర విశేషాలేమిటో వీక్షిద్దాం. మరి పచ్మడిలోని ప్రకృతి అందాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే క్షేత్రంలో ఉన్న బడే మహాదేవ్ మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ ఈ క్షేత్రాన్ని బడే మహాదేవ్ స్థానం అంటారు. భస్మాసురుడు శివుణ్ణి భస్మం చేయడానికి వచ్చినప్పుడు శివుడు ఈ మందిరం ఉన్న గుహలోకి వచ్చి దాక్కున్నట్లు చెబుతారు. ఇక్కడున్న మందిరంలో భక్తులకు శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. సుమారు 60 మీటర్ల ఎత్తులో లోపలికి ఉన్న ఈ గుహలోని మహాదేవుని దివ్యమంగళ రూపాన్ని భక్తులు దర్శించుకుని, ప్రభో మహాదేవ, మాకు సుఖ సంతోషాలను అందజేయి తండ్రి అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. అలాగే ఈ మందిరంలో పార్వతీమాత కూడా భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే బ్రహ్మ, విష్ణువు, వినాయకుడు, హనుమాన్ల మూర్తులు కూడా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాయి. రోజూ భక్తులతో కిటకిటలాడే ఈ దివ్యమందిరం
నిత్యము మహాదేవుని భజనలు భక్తి గీతాలతో మారుమ్రోగుతూ ఉంటుంది. భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోధకం విభుం గీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. బడే మహదేవ్ మందిరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న అంబామాయి మందిరానికి చేరుకుంటారు. భక్తులను ఓ దివ్యమైన లోకాలకు తోడుకొని పోయే ఈ మందిరంలో భగవతీమాత మనకు దర్శనమిస్తుంది. మహాదేవుని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అంబామాయి మందిరానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరం అత్యంత ప్రాచీనమైనదిగా చెబుతారు. 175 సంవత్సరాల క్రితం నర్సింగ్గఢ్కు చెందిన రాణి ఈ మందిరాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అంతకు ముందు ఓ హరిజనుడు మొదటిసారి ఈ మందిరంలో పూజాధికాలు చేసినట్లు తెలుస్తోంది. అమ్మవారే ఓ వృద్ధురాలి రూపంలో ఆ హరిజనుడికి దర్శనమిచ్చి ఇక్కడ అంబామాత విగ్రహముందని పూజలు చేయమని చెప్పినట్టు, ఆనాటి నుంచి ఆ హరిజనుడు అమ్మవారికి పూజలు మొదలుపెట్టినట్టు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. అంబామాత మందిరానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన అంబామాత దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అనంతరం ఇక్కడే ఉన్న మహాకాళి అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ మందిరంలో అమ్మవారి నామస్మరణం తప్ప మరోటి వినిపించదు. అమ్మవారి మందిరం నిరంతరం భక్తుల భజన గీతాలు భక్తి గీతాలతో మారుమ్రోగుతూ ఉంటుంది. హోషంగాబాద్ క్షేత్ర సందర్శన భక్తులకు ఓ అద్భుత వరం. ఆధ్యాత్మికతను మానసిక ఆనందాన్ని ఇచ్చే ఈ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా చెప్తారు. వివిధ దేవీదేవతల మందిరాలతో నర్మదా నదీమ తల్లి పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం హోషంగాబాద్ భక్తులలో ఆధ్యాత్మికతను పెంచి ఆత్మశక్తిని పెంచే దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. అలాంటి హోషంగాబాద్ క్షేత్రంలో కొలువై ఉన్న పార్వతీ పరమేశ్వర్లు నర్మదా నదీమ తల్లిల కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ